హలో ఎవ్రీవన్. సో గైస్, చాలా మంది అడుగుతున్న విషయం ఏంటి అంటే కౌన్సిలింగ్ అనేది డేట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అండ్ ఇంకొకటి ఏంటి అంటే అసలు ఈ టైంలో అంటే లైక్ ప్రీవియస్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ టైంలో బ్రాంచెస్ అనేవి చేంజ్ అవ్వచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో దానికి సంబంధించి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తాను ఈ వీడియోలో. సో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటి అంటే బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వాలా వద్దా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఈసీ గాని, త్రిబుల్ ఈ గాని ఉంటే మాత్రం డెఫినెట్‌లీ నేను చేంజ్ అవ్వదనే చెప్తా. ఎందుకంటే కండిషన్స్ అనేవి అప్పట్లా లేవనమాట. సో ఈసీ వాళ్ళకి సంబంధించి చాలా తక్కువ జాబ్స్ అనేవి ఉంటాయని చెప్పి ఒకప్పుడు ఉండేదనమాట. ఒక పేరైతే ఉండేది. బట్ ఇప్పుడైతే అలా లేదు. కండిషన్ అనేది మారబోతుంది. డెఫినెట్‌లీ మారుతుంది. ఎందుకంటే సో మోదీ 3.0 గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఫస్ట్ ఏదైతే థింగ్స్ చెప్పిన విషయం ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ చిప్ ఇండస్ట్రీ అనేది మన మన ఇండియాలోనే ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తే కంపెనీ వస్తుందని చెప్పి చెప్పారనమాట. సో దానికి సంబంధించి మినిమమ్ 25 లాక్స్ ప్లస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు కావాలి. బట్ ఈ సెటప్ చేయడానికి వాళ్ళకి మినిమం 3 ఇయర్స్ పడుతుంది. సో అప్పట్లోగా మీరు వెల్ గ్రాడ్యుయేట్ అయ్యుంటారు కాబట్టి సో డెఫినెట్‌లీ ఆ టైంలో మీ చేతికి డెఫినెట్‌లీగా జాబ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు నుండి అయితే చూసుకుంటే మీరు ప్రాపర్ స్కిల్ సెట్ ఏదైతే ఉందో అండ్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా అనుకోండి. డెఫినెట్‌లీ మీరు బీటెక్ వెళ్ళిన తర్వాత డెఫినెట్‌లీ ఆ ప్రాపర్ స్కిల్ సెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్కిల్స్ ఏమి నేర్చుకోవాలని కూడా నేను చేస్తాను డెఫినెట్‌లీ. అవి ఆ స్కిల్ సెట్ అనేది మీరు ప్రాపర్‌గా నేర్చుకోగలిగితే డెఫినెట్‌లీ ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఏదైతే సాలరీ ఉందో అదే సాలరీ మీకు కూడా పే చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పుడు స్కిల్డ్ పీపుల్ కావాల్సొస్తారు. డెఫినెట్‌లీ స్కిల్డ్ పీపుల్ వైపే వెళ్తారు కాబట్టి, సో దానికి సంబంధించిన స్కిల్ సెట్ గాని, టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడం గాని, ఇవన్నీ చేసి డెఫినెట్‌లీ మీ చేతిలో జాబ్ ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక కొంతమంది అడిగించాల్సి ఏంటి అంటే సీఎస్‌సి నుండి సీఎస్‌సి ఏఎంఎల్ గాని, తర్వాత డేటా సైన్స్ గాని వీటి వైపు వెళ్ళొచ్చని చాలా మంది అడుగుతున్నారు. సో యూ కెన్ గో. ఎందుకంటే సీఎస్‌సి సబ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులోకి వెళ్ళడం తప్పేమీ లేదనమాట. బట్ ఏంటంటే మీరు ప్రొఫిషియంట్‌గా ఉండాలనమాట. ఆ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి అంటే లైక్ సీఎస్‌సిలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ కూడా మీరు నేర్చుకోగలిగితే మీకు ఎలాంటి అంటే సేమ్ ఆపర్చునిటీసే ఉంటాయి. యాస్ కంపేర్డ్ టు సీఎస్‌సి అండ్ ఐటీ. ఓకేనా? సో మీకు సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాననుకుంటున్నాను. నన్నడిగితే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వకపోద్దనే చెప్తాను. ఎందుకంటే చెప్పాను గదా! అరౌండ్ 25 లాక్స్ ప్లస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు స్కిల్డ్ పీపుల్ అవసరం ఉన్నారు కాబట్టి సో డెఫినైట్‌లీ వస్తారు. ఓకేనా? సో టైర్ 3 కాలేజెస్ కూడా వస్తారు డెఫినైట్‌లీ. సో కాబట్టి చూసుకోండి. అండ్ అది మీరు మారాలా వద్దని చెప్పి ఎవరైతే ఇంక ఇది నా ఒపీనియన్. నా పర్స్పెక్టివ్. ఇంకెవరైనా మీ సీనియర్స్ గాని, ఎవరైనా మీకు తెలిసిన లెక్చరర్స్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడిగి కొనుక్కోండి డెఫినైట్‌లీ. థింగ్స్ అనేవి మారబోతున్నాయి. మారుతాయి కూడా. ఓకేనా? సో అది చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కౌన్సెలింగ్ అనేది ఎప్పుడుంటుందని చెప్పారు. సో ప్రీవియస్ ఇయర్ మే 20 జరిగిందనమాట లాస్ట్ ఇయర్. ఈసారి మే 8 జరిగింది. సో మేబీ అప్పుడైతే జూన్‌లోనే మాక్సిమం అన్ని కంప్లీట్ చేసేసారు. కౌన్సెలింగ్ గాని, తర్వాత వెబ్ ఆప్షన్స్ గాని, వెరిఫికేషన్ ఇవన్నీ కూడా అప్పుడే అయిపోయాయి. బట్ ఈ ఇయర్ కూడా మాక్సిమం ఏంటి అంటే లైక్ రిపోర్ట్స్ వస్తున్న కొన్ని విషయాలు ఏంటి అంటే కొంతమంది 24 ఉండొచ్చు అనుకుంటున్నారు. జూన్ 24. బట్ దాని గురించి అఫీషియల్‌గా ఏం తెలీదు కాబట్టి సో అఫీషియల్ విషయం ఏదైతే ఉందో అది తెలిసిన వెంటనే మీకు నేను డెఫినెట్‌లీ పాస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో తెలియకుండా అయితే చెప్పకూడదు కదా ఇన్ఫర్మేషన్ అనేది. సో అందుకని చెప్పి నేనైతే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయట్లేదు. నాకు తెలిసినా సరే. అంటే తెలిసినా సరే అది రాంగో కరెక్టో నాకు తెలీదు కాబట్టి. ఓకేనా? సో ఒకవేళ కరెక్ట్ అని తెలిసి డెఫినెట్‌లీ మీకోసం అయితే నేను డెఫినెట్‌లీ వీడియో ఆర్ ఎల్స్ వాయిస్ రికార్డింగ్ అనేది పెడతాను. గైడెడ్ స్టూడెంట్స్ కోసం ఎవరైతే పీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నేను దానికి సంబంధించిన ఐడియా అయితే ఇస్తానన్నమాట. ఓకేనా? సో నేను ఆల్రెడీ చేశా. కౌన్సెలింగ్ సంబంధించి సర్టిఫికేట్స్ కావాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్‌కి ఆల్టర్‌నేటివ్ మెథడ్ ఏమైనా ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో బేస్డ్ అపాన్ ఒక 5-10 కామెంట్స్ అయినా సరే నేను డెఫినెట్‌లీ వీడియో అయితే చేస్తానన్నమాట. ఓకేనా? సో హోప్ మీరు చేస్తారనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వాలా లేదని చెప్పి మైండ్‌లో ఉంటే మాత్రం వాళ్ళకి. ఓకేనా? సో మీరు డెఫినెట్‌గా ఈ విషయం షేర్ చేస్తే డెఫినెట్‌లీ వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్‌లో ఈసీ వాళ్ళకి, త్రిబుల్ ఈ వాళ్ళకి ఏవైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో మనం ఇంకా మూవ్ అవ్వకూడదు. బ్రాంచ్ చేంజ్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళకి క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.